హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బిపిఓ మెయిన్స్ యొక్క అనాలిసిస్ చూద్దాము. ఇందులో ఏమేమి చెప్తానంటే, ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్టులో మనము ఏమేమి చేయగలము, అండ్ వాటిలో గుడ్ ఐటమ్స్ ఎన్ని, అండ్ క్వశ్చన్స్ ఏ టైప్లో అడిగాడు, వాటి యొక్క లెవెల్ ఏంటి. సో నేను ఎప్పుడు ఫస్ట్ కా నుంచి కూడా మనము లెవెల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. సో అది మీట్ అయ్యిందా అనేది ఒకసారి మనము చూద్దాము. ఫస్ట్ మనం రీజనింగ్ చూస్తే ఇక్కడ పోస్ట్ బేస్డ్ పజిల్ ఒకటి ఇచ్చాడు. మనం డెసిగ్నేషన్ అంటాం కదా, ఇది కొంచెం ఈజీ, డూయబుల్ అనమాట. అండ్ బాక్స్ బేస్డ్ ఇక్కడ 8 బాక్స్ ప్లస్ వేరియబుల్, ఇది కూడా డూయబుల్, ఈజీ వన్. ఇక్కడ ప్యారలల్ రో 10 persons ప్లస్ వేరియబుల్, ఇది ఒకటి నార్త్ ఫేసింగ్ ఒకటి డౌన్ ఫేసింగ్, సో సౌత్ ఫేసింగ్ ఉంది కదా, సో ఇది కూడా డూయబుల్. ఇక్కడ ఇంకొక కంపారిజన్ బేస్డ్ పజిల్ మనకి ఒకళ్ళ ఏజ్ ఇచ్చేసి ఐ థింక్ ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక్కడ థర్డ్ యంగెస్ట్ వచ్చేసి థర్డ్ ఎల్డెస్ట్ వన్ యొక్క ఏజ్ వచ్చేసి 12 అని ఇచ్చేసి మ్యాక్సిమం ఏజ్ సంథింగ్ ఇట్లా ఇచ్చారు కదా. సో ఇది కూడా డూయబుల్ అనమాట. కొంచెం ట్రిక్కీ ఉంది ఇదైతే. ఓకే, ఇది 4 మార్క్స్కి ఇచ్చాడు, కొంచెం ట్రిక్కీ, బట్ ఇట్ ఈజ్ ఆల్సో డూయబుల్ కొంచెం మనం పేషెన్స్తో కనుక చేస్తే. ఇక్కడ సిలాక్స్ ఇచ్చారు, కొంచెం ఏదో లెందీ అనిపించినాయి, బట్ యా ఇట్ ఈస్ డూయబుల్. ఓకే, ఇక్కడ డేటా సఫిషియన్సీ ఇచ్చారు. డేటా సఫిషియన్సీ 2 ఈజీగా ఉన్నాయి, ఒకటి టఫ్ అనిపించింది, బట్ యా ఇట్ ఈజ్ ఆల్సో డూయబుల్, బట్ టైం టేకిన్. ఓకే, ఇవి డేటా సఫిషియన్సీ ఏంటంటే మీకు మార్క్ పక్కా. ఓకే, మార్క్ అనేది 100% వచ్చింది, బట్ యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం దాన్ యూజువల్. ఎప్పుడైనా మెయిన్స్లో డేటా సఫిషియన్సీ అంటే మార్క్ అనేది డెఫినెట్లీ వస్తుంది, బట్ కొంచెం టైం టేకన్ అయ్యిద్ది. ఓకే, బట్ ఇట్ ఈజ్ ఆల్సో డూయబుల్. ఇక్కడ నెంబర్ బేస్డ్ ఒకటి, మీనింగ్ఫుల్ వర్డ్ ఒకటి, బ్లడ్ రిలేషన్ ఇచ్చారు. ఐ డోంట్ నో, ఇట్ ఈజ్ ఏ బిట్ డిఫికల్ట్. వచ్చిందా మీకు ఎవరికైనా? వస్తే ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళకి ఏమిద్దాం, మనమే ఇవ్వద్దు, బట్ అందరూ వాళ్ళకి ఏం చెప్దాం, సలాం కొడదాం. ఓకే, సూపర్. అసలు అదో కనుక వస్తే అసలు మీరు సూపర్, మీ ప్రాక్టీస్ చాలా బాగున్నట్టు. ఇదైతే అంత ఈజీ కాదు. బ్లడ్ రిలేషన్ చాలా కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో. యా, ఇక్కడ మనకి క్రిటికల్ రీజనింగ్ ఇచ్చారు. ఒక 5 బిట్ మారుతూ ఉన్నప్పుడు తగులుతూనే ఉన్నాయి ఇవి. యా, ఇక్కడ మిషన్ ఇన్పుట్ అవుట్పుట్, ఇది నాకు లాజిక్ ఇంకా గుర్తుంది. ఇది చెప్తాను చూడండి, చాలా ఈజీగా ఉంది. మేబీ కన్ఫ్యూజన్ అయ్యి ఉండొచ్చు మీరు, బట్ నేను ఇక్కడ చెప్తా చూడండి. దీనికోసం బ్లాంక్ పేజ్ పెట్టింది. ఓకే, అంటే ఇది ఎగ్జాక్ట్ కాదు, బట్ ఏదో ఒక అలాంటి సిరీస్ అనమాట. అంటే దీంట్లో లాజిక్ ఏంటో చెప్తా చూడండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ 3 వచ్చినాయా? ఓకే, మొత్తం 6 వచ్చినాయి. ఇట్లాంటివి మొత్తం 10 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, 10 టర్మ్స్ ఉన్నాయి అంటే 5 స్టెప్స్ వస్తాయి మనకి. ఒక టైంలో 2 పోతాయి, అంటే 2 అనేది చేస్తారు. ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ లోయెస్ట్ నెంబర్ అంటే ఇక్కడ మనకి 85 కదా. ఫస్ట్ ఇది తీసుకున్నారు, అంటే స్టెప్ 1లో ఫస్ట్ 85 తీసుకున్నారు, దానికి +5 యాడ్ చేశారు. అసెండింగ్ ఆర్డర్లో నెంబర్ తీసుకున్నారు, నెంబర్కి +5 యాడ్ చేశారు. ఓకే, అట్లా 5 స్టెప్స్కి 5 అనేది ఒక్కొక్క దానికి యాడ్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఇక్కడ డిజిట్స్, ఈ ఆల్ఫాబెట్స్కి ఏం చేశారంటే, ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ వొవెల్ అయితే +2, కాన్సోనెంట్ అయితే -2. అంటే -2 అంటే ఏంటి? ఆల్ఫాబెటికల్లో +2, ఆల్ఫాబెటికల్లో -2. ఫర్ సపోజ్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ చూడండి HIJ ఉంది. దీనికి కోడ్ ఎలా ఇచ్చాడంటే, ఇక్కడ వొవెల్కి +2 అంటే మధ్యలో ఐ ఉంది, IJK, ఇక్కడ K, ఇక్కడ H అంటే -2, F అంటే ఇక్కడ F వస్తుంది, ఇక్కడ కూడా అంతే, HIJ అంటే ఇక్కడ H. ఇది దీనికి ఒక కోడ్ అనమాట. ఇట్లా ఒక్కొక్క దానికి మార్చుకుంటూ వెళ్ళాలి. బట్ మీరు కనుక ఒకవేళ లాజిక్ తెగి అక్కడ చేయాలి అంటే
డెఫినెట్లీ చాలా టైం పట్టిద్ది. ఓకే, సో దాన్ని మనము ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే త్రీ ఆల్ఫాబెట్స్ కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది. బట్ అక్కడ 5 వర్డ్స్ అంటే 5 ఆల్ఫాబెట్స్ ఉండే ఒక వర్డ్ ఇచ్చాడు. అప్పుడు మొత్తం మార్చాలి అంటే మీకు 30 minutes కూడా సరిపోవు. ఐఎమ్ జోకింగ్, బట్ మీకు టైం అయితే సరిపోదు. సో దానికి ఏం చేయాలంటే నేను చేసింది అయితే అదే. ఇక్కడ ఫర్ సపోజ్ డి ఉందనుకోండి, డి అని ఇక్కడ వేసుకున్నా అంటే వచ్చే సిరీస్ రాసుకున్నా ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది అంటే ఫస్ట్ స్టెప్లో ఏ వస్తుంది, నెక్స్ట్ ఏం వస్తుంది, డి వస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్లో డి. సో ఇట్లా ఫస్ట్ వేసుకొని ఫర్ సపోజ్ దానికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడిగితే దెన్ దాన్ని వరకు చేంజ్ చేశాను. సో నేను టైం అనేది సేవ్ చేశాను. అట్లా టైం అనేది నేను సేవ్ చేసుకుంటా వెళ్ళటం జరిగింది. బట్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ అంటే లాజిక్ డిఫికల్ట్ కాదు, ఇక్కడ వేసుకోవాలి కదా, ఇన్పుట్ అవుట్ వేసుకోవాలి కదా, అవి కొంచెం డిఫికల్ట్. ఇక్కడ మనం మొత్తం ఏం చేయొచ్చు అంటే టైం అనేది ఉండాలి కదా, అంటే టైంలో ఎన్ని చేయగలం అనేది. ఇక్కడ డెఫినెట్లీ దీనికి గుడ్ ఐటమ్స్ కనుక చూసుకుంటే ఒకసారి గుడ్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం చూడండి. ఈ పోస్ట్ బేస్డ్ పజిల్ అందరూ చేస్తారు కూడా. బాక్స్ బేస్డ్ పజిల్ ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది, ప్యారలల్ రో చేయాలా లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ రాకపోతే ప్యారలల్ రో రాకపోతే ఇన్పుట్ అవుట్పుట్. సో ఇట్లా వైస్ వర్సా పడిద్ది అంటే అంత టైం ఉండదు కదా. ఇక్కడ ఏదో ఒక 5 మార్క్ అంటే ఒక 5 మార్క్ ఇక్కడ మొత్తం ఈ 3, 5 వేసుకున్నా అది తీసేద్దాం, ఇన్పుట్ అవుట్పుట్ తీసేద్దాం. కంపారిజన్ చేయొచ్చు, డూయబుల్, సిలాక్స్ చెయ్యాలి. ఓకే, అట్లా చూసుకుంటే చేయాలి. డేటా సఫిషియన్సీ 1 or 2. ఓకే, ఒకటి డేటా సఫిషియన్సీలో మనకి చైనీస్ కోడింగ్ ఉంది కదా, చైనీస్ కోడింగ్ ఇచ్చారు, ఆ ఒక్కటి చేసామనుకున్నాం కాసేపు. ఎందుకంటే టైం టేకన్ అని చెప్పాను కదా డేటా సఫిషియన్సీ, అది పట్టుకుంటే డెఫినెట్లీ అయిపోయినట్టే. ఇక్కడ ఇవి 2 చేయాలి డెఫినెట్లీ. బ్లడ్ రిలేషన్ చెప్పానా, వస్తే దేవుళ్ళు అని వాళ్ళు. లాజికల్ రీజనింగ్ ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు అంటే చేసేదాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈ యొక్క 15 ఒక 3 18 బాక్స్ బేస్డ్ ఇవి డేటా సఫిషియన్సీ 1, ఈ ఒక 2 అంటే ఒక 20 అరౌండ్ 20. ఓకే, 23. ఓకే, ఆ రేంజ్లో బ్లడ్ రిలేషన్ రాదు, లాజికల్ రీజనింగ్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ ఇది ఎగ్జామ్షన్ అని చెప్పే కదా. ఓకే, ఇట్లా చూసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 21. ఓకే, 21 to 24. ఓకే, డూబుల్. ఇది ఈజీగా అంటే కళ్ళు మూసుకొని అయినా కూడా ఈ అటెంప్ట్స్ అనేది అంటే జనరల్గా చేసుకున్నా కూడా ఈ అటెంప్ట్స్ అనేది పెట్టవచ్చు. ఇంకొంచెం ఎక్కువ పెడితే మీరు బాగా పెట్టినట్టు. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు క్వాంట్ చూద్దాం. క్వాంట్లో మనకి మిస్సింగ్ నెంబర్ ఐ థింక్ 6 వచ్చినాయి, +1 మొత్తం 6, ఇక్కడ 5 అని వేసాను. ఇందులో ఒక్కటే హార్డ్గా ఉంది, 13-52 సంథింగ్ ఇట్లా వచ్చింది కదా సిరీస్. దీనికి 26 అంట ఆన్సర్. నేను చేయలేదు, బట్ ఎక్సెప్ట్ దట్ నేను అన్నీ చేశాను, 5 చేశాను. సో ఇట్లా మనము ఈ యొక్క 5 చేయొచ్చు. బార్ గ్రాఫ్ ప్లస్ టేబుల్ ఈజీ, డూయబుల్ ఇది కూడా. డబుల్ పై చార్ట్ మనకి డేటా ఈజీగా వస్తుంది, బట్ కాకపోతే క్వశ్చన్స్ కొంచెం లెందీ ఉన్నాయి. 1, 2, 3 ఒక 2-3 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, ఇంకా మిగతా 2 కొంచెం లెందీ అనిపించినాయి నాకైతే. బట్ ఇది కనుక కొంచెం మీరు స్టార్టింగ్లో కనుక మేబీ చేస్తుంటే ఒక మిడిల్ ఆ టైంలో మొత్తం చేయొచ్చు డబుల్ బై చార్ట్ కూడా. కేస్లెట్ డిఐ ఇది అందరూ చేయలేరు, కొంతమంది వరకే. ఇది కూడా అంతే. ఇది డేటా సఫిషియన్సీ అందరూ చేయలేరు, మేబీ 1, 2 అయితే చేయొచ్చు, టైం పట్టిద్ది. ఓకే, డేటా సఫిషియన్సీ కూడా ఇక్కడ కూడా. ఇక్కడ Q1 Q2 ఇది అర్థమెటిక్ వస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. ఈ అర్థమెటిక్లో నాకైతే మాత్రం ఒక 4-5 ఈజీ అనిపించినాయి, 4 to 5. నేను చెప్పాను కదా మనకు ఒక్కొక్కసారి పేపర్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కొన్ని రావు, లాస్ట్ మినిట్లో మనకి అర్థమెటిక్ కాబడిద్దని. సో సేమ్ లైక్ దట్ ప్రతిసారి అది జరిగిద్ది. సో అలానే ఒక 4 to 5 వరకు ఈజీగా ఉన్నాయి, ఇంకా చేయొచ్చు. ఒక 2-3 వరకు 2 to 3 ఈజీగా చేయొచ్చు ఇంకొక. సో ఇక్కడ అర్థమెటిక్కే మళ్ళీ అగైన్. ఇక్కడ మనం మొత్తం మీద
మిస్సింగ్ నెంబర్ ఆ ఒక్కటి తీసేసినా కూడా ఒక 5 ఇక్కడ, ఒక 5 బార్ గ్రాఫ్, ఇక్కడ ఒక 2 3 అన్నా కదా, ఇక్కడ ఒక 3, 5 + 3 మొత్తం ఇది 13. కేసులెట్ డిఐ ఇవి ఎగ్జామ్షన్ అని చెప్పాను. డేటా సఫిషియన్సీ ఒక 2, ఇక్కడ ఒక 1 or 2 చేయొచ్చు. ఇక్కడ అర్థమెటిక్ ఒక 4 to 5 వేసుకుందాం మనం. సో ఇట్లా వేసుకున్న ఒక 20. ఓకే, 20 ఈజ్ గుడ్ అటెంప్ట్. ఓకే, ఓవరాల్గా మొన్న నేను చెప్పిన దానికన్నా ఇక్కడ కొంచెం అటెంప్ట్ తక్కువ ఉన్నా, బట్ పేపర్ లెవెల్ అనేది అలానే ఉంది. క్వాంట్ అయితే నాకు అలానే అనిపించింది. ఇట్ ఈస్ గుడ్. 20 అటెంప్ట్ పెట్టారు అంటే గుడ్ మార్క్. ఎందుకంటే ఇది 1/4 అదే 4/4 వస్తుంది కదా, స్కోర్ అనేది. అంటే 25/4 5 అంటే 25 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేసినట్టు. గుడ్ అటెంప్ట్ అది. 20 కనుక మీరు పెట్టారంటే నైస్. ఇక్కడ ఇంగ్లీష్ చూద్దాం. ఇక్కడ మనకి ఇంగ్లీషు ఆర్సీ కొంచెం అటు ఇటు అనిపించినట్టు ఎవరికైనా అనిపించిందా? నాకైతే కొంచెం అనిపించింది. ఇక్కడ సెకండ్ ఆర్సీ కూడా అంతే. డబుల్ ఫిల్లర్స్ ఈజీగా ఉన్నాయి. ఇడియమ్స్ కొంచెం ట్రిక్కీ, బట్ అది పెట్టచ్చు. అంత ఇదేం లేదు అందులో. వర్డ్ రీప్లేస్మెంట్ ఈజీ వన్ ఇవి చేయాలి. అండ్ పారాజంబుల్ వస్తే మంచిదే కరెక్ట్గా, లేకపోతే లేదు. సెంటెన్స్ ఇవి ఈజీగా ఉన్నాయి. అంత ఇన్డెప్త్ మరీ టఫ్గా ఏమి ఇవ్వలేదు. ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ PQRSలు ఇచ్చాడు. ఇవి డెఫినెట్లీ చేయాలి. డబుల్ ఫిల్లర్స్ చేయాలి. ఐడియమ్స్ కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. అంటే ఇడియమ్స్ అందరికీ అంటే అవి ఎలా ఉన్నాయంటే సిచ్యువేషన్కి తగ్గట్టు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. సో కొన్ని అయితే చేయొచ్చు. ఇందులో ఒక 3 ఈజీగా ఉన్నాయి, మిగిలినవి అయితే ఇంకా లేదు. కానీ ఇక్కడ వర్డ్ రీప్లేస్మెంట్ ఇవి కూడా చేయొచ్చు. పారాజంబుల్ కొంతమందికి అని చెప్పా కదా. సో ఓవరాల్గా ఇట్లా చూసుకున్నా కూడా ఒక 20 అటెంప్ట్, 20 to 25. ఓకే, 20 to 25 అటెంప్ట్. సో ఇక్కడ ఒక 18+ మార్క్స్ వచ్చినాయి అంటే గ్రేట్, బాగానే తెచ్చుకోవచ్చు. 15 to 18 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇట్ ఈస్ గుడ్ అటెంప్ట్. అండ్ 20 కనుక 25 అట్లా పెడితే గుడ్ అటెంప్ట్, బాగా పెట్టారు. అండ్ 18+ వరకు రావచ్చు, మంచి స్కోర్ అది. అండ్ ఇక జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ యొక్క క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా. ఓకే, వాటికి ఆన్సర్స్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో, ఈ ఈజీ జాబ్ పోర్టల్ అనే ఒక మన టెలిగ్రామ్ ఛానల్ ఇది. సో ఇందులో జాయిన్ అవ్వండి. అందులో క్లియర్ కట్గా పెట్టాను, పిన్ చేసి ఉంటాయి క్వశ్చన్స్ కూడా. అవి చూడండి, మీ రైట్ ఆప్షన్స్ మీరు పిక్ చేసుకోండి. అండ్ దీని యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మనకి కామెంట్ సెక్షన్లో ఉంది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి పేపర్ లెవెల్, ఇక్కడ జనరల్ అవేర్నెస్ లెవెల్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ లెవెల్ అనేది ఎలా ఉందో చెప్తాను. నాకు ఎలా అనిపించింది అండ్ ఎన్ని పెట్టచ్చు అనేది ఒకసారి చూద్దాం. వెయిట్, ఇందులో ఎన్ని టైమ్స్ పెట్టచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది ఎలా ఇచ్చాడంటే డైరెక్ట్ క్వశ్చన్స్ మొత్తం అసలు గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఆ క్వశ్చన్స్ పోవడానికి లేదు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా డెడ్ ఈజీ. అసలు ఎట్లా అంటే మనకి టైం 15 minutes ఉండడం వల్ల మేబీ RBI సర్క్యులర్స్ ఇవ్వలేదు. మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి చాలా తక్కువ వచ్చినాయి క్వశ్చన్స్. కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, అది నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ క్వశ్చన్స్ అనేది చాలా డైరెక్ట్ ఉన్నాయి. క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్, మనకి ఈజీ క్వశ్చన్స్, మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాటిక్, మళ్ళీ ఎలా అయితే మనం అనుకున్నామో సేమ్ స్టాటిక్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని పెట్టచ్చు అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలమంటే ఒక 18 వరకు, 15 to 18 మార్క్స్, ఇన్ని మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలం. ఓకే, ఒక 15 కనుక వస్తే ఇట్ ఈస్ గ్రేట్ మార్క్. మీరు మంచి ప్రిపేర్ అయినట్టు మంచిగా అన్నీ తెచ్చుకోవచ్చు కూడా, ఈజీగా ఉన్నాయి. ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. ఈజీ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ కంప్యూటర్ ఐ ఫీల్డ్ ఏ బిట్ డిఫికల్ట్ అండ్ క్వశ్చన్స్ అనేవి అంత డైరెక్ట్ లేవు యాజ్ ఎక్స్పెక్టెడ్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇట్ ఈస్ మోడరేట్.
మోడరేట్ టు బిలో హార్డ్, మోడరేట్ టు హార్డ్ కాదు, మోడరేట్ టు బిలో హార్డ్. ఓకే, అంటే మరీ అంత తొక్కేసిన క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒకవైపు నుంచి చూస్తే ఒక 10 క్వశ్చన్స్ 10 to 15 వరకు నార్మల్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మిగిలినవన్నీ కొంచెం తొక్కాడు అనిపించింది. ఇంకొన్ని ఏంటంటే మనం చదివితేనే పెట్టగలము, కొంచెం మనకు దాని గురించి అవేర్నెస్ ఉంటేనే పెట్టగలము. సో ఇట్లాంటి క్వశ్చన్స్ దెర్ ఈస్. ఇందులో కూడా ఒక 10 మార్క్స్ ఎట్లా కాదన్నా కానీ ఒక మినిమం 10 మార్క్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. అలానే ఇచ్చాడు కూడా పేపరు. అండ్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ నేను అది మొత్తం ఎన్ని పెట్టవచ్చు అనేది నేను మళ్ళీ మనం దాంట్లో మాట్లాడుకుందాం. మనం కట్ ఆఫ్ వీడియో వస్తుంది నెక్స్ట్, సో దాంట్లో మనం మాట్లాడుకుందాము. దట్స్ ఇట్. అండ్ మీ యొక్క అటెంప్ట్ అనేది కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది మీరు ఎట్లా పెట్టారు అని. అండ్ మీకు ఎలా అనిపించింది ఎగ్జామ్, మీరు రీచ్ అయ్యారా, మీరు ఎన్ని పెట్టాలనుకున్నారు, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నారు అని మీరు రీచ్ అయి ఉంటే డెఫినెట్లీ అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. కట్ ఆఫ్ వీడియో కూడా వస్తుంది, ఎంత ఉండొచ్చు అని మీరు యాంగ్జైటీతో ఉంటారు. ఐ నో దట్. నేను కొంచెం అనాలిసిస్ చేయాలి, ఎవ్రీవన్ నోస్ దట్. నేను కొంచెం అనాలిసిస్ చేసిన తర్వాతే దెన్ కట్ ఆఫ్ అనేది మనం పెడతాం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.